ఎవ్రీవన్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో 6th క్లాస్లో 4 లెసన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు 5th లెసన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఫ్రీగా ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజ్ని కలుగజేస్తుంది. సో ఈ ఛానల్లో 6th to ఇంటర్మీడియట్ వరకు లెసన్స్ విత్ ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేయబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చూసి దానికి తగినట్లుగా ఎట్లా చేయాలో చూస్తాను. సరే, ఇప్పుడు లెసన్కి వెళ్దాం. శరీర కదలికలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి? ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడానికి, మనం ఆహారాన్ని సంపాదించుకోవడానికి. అసలు శారీరక కదలికలు లేకపోతే మనం ఫుడ్ని తీసుకోలేం కదా. ఈ శారీరక కదలికలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, దీంట్లో ఎన్ని కీళ్ళు ఎముకలు ఎన్ని ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఈ లెసన్లో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అన్ని జీవులు ఒకే విధమైన కదలికలు కలిగి ఉండవు. మానవులు కాళ్ళతో నడుస్తారు, అట్లాగే పాములు జారుతాయి, మొత్తం శరీరాన్ని ఉపయోగించుకుంటాయి, అవి జారుతాయి. పక్షులు రెక్కలతో ఎగురుతాయి, కీటకాలు అవి కూడా రెక్కలతోనే ఎగురుతాయి, చేప ఈదుతుంది. ఇట్లాగా వేరు జంతువులకి, వేరు జీవులకి వేరు రకాల మూమెంట్స్ ఉంటాయి. మన ప్లాంట్స్లో కూడా మూమెంట్స్ ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ చూద్దాం అన్నమాట. ఈ లెసన్లోనే చూద్దాం. తర్వాత ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. ముఖ్యంగా మానవ శరీరం ఎట్లా ఉపయోగపడుతుంది, దాని కదలికలు ఏ విధంగా జరుగుతాయి చూద్దాం. జంతువుల వివిధ రకాల కదలికలను చూసే ముందు మన స్వంత కదలికలో కొన్నిటిని సిద్ధంగా పరిశీలిద్దాం. ఈ 6th క్లాస్ మొత్తం ఓవరాల్గా కృత్యాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి కూడా మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, చూడాలి, నేర్చుకోవాలి. ఇవన్నీ కృత్యాలే. ఇక్కడ ఇంపార్టెంట్గా ఏంటంటే, ఇక్కడ ఉంది చూసారా, హింజ్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఒక్కసారి గమనించండి, వెరీ ఇంపార్టెంట్. టెట్లో అయినా డిఎస్సిలో 99.9% బిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్న టాపిక్ అన్నమాట. ఎవ్వరు స్కిప్ చేయదు, జాగ్రత్తగా ఆలకించండి. మన శరీరంలో 2 భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లుగా అనిపించే ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలగడం లేదా తిప్పగలగడం మీరు గమనించారా? మోచేయి, భుజం లేదా మెడ వంటి ఈ ప్రదేశాలను కీళ్ళు అంటారు. మోచేయి, భుజము, మెడ వంటివి, వీటిని మనం కీళ్ళు అని పిలుస్తాం. మోచేయి, భుజం, మెడ, వీటిని మనం కీళ్ళు అని పిలుస్తాం. మీకు ఇలాంటి మరిన్ని కీళ్ళ పేర్లు తెలుసా? మన శరీరానికి కీళ్ళు లేకపోతే మనం ఏ విధంగానైనా కదలడం సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? సరిగ్గా ఈ కీళ్ళ వద్ద ఏ విభాగాలు కలిసి ఉంటాయి? మీ తల, ముఖం, మెడ, ముక్కు, చెవి, భుజం, వెనుక భాగము, చేతులు, కాలి వేళ్ళు, వీటిని మీ వేళ్లతో నొక్కండి. ఈ విధంగా నొక్కినప్పుడు ఏదైనా గట్టిగా ఉన్న అనుభూతిని పొందుతున్నారా? ఆ గట్టి నిర్మాణాల ఎముకలు. మీ శరీరంలోని ఇతర భాగాలపై ఈ చర్యను పునరావృతం చేయండి. ఇలా చాలా ఎముకలు ఉంటాయి. ఎముకలను వంచలేం కాబట్టి మన మోచేయిని ఎలా వంచాలి? ఇది పై చేయి నుండి మన మణికట్టు వరకు ఒక పొడవైన ఎముక కాదు, మోచేయి వద్ద ఒకదానితో ఒకటి కలిసిన వివిధ ఎముకల సమూహం. అదేవిధంగా శరీరంలోని ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి. ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలం లేదా కదపగలం. వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. బంతిగిన్న కాలు, బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇప్పుడు మనం ఇది ఈ పేపర్తో తయారు చేశారు. బంతికి గిన్నె కీలు యొక్క నమూనా ఇది ఒకసారి చూడండి. ఇది మనకి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మోచేయి, మోకాలి భాగాలలో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. మోచేయి, మోకాలు, బంతి గిన్నె కీలు, నడుము ఎముక దగ్గర కూడా ఉందన్నమాట. బొంగరపు కీలు, మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. ఇది మెడను తలతో కలిపే కీలు ఏంటిది? బొంగరపు కీళ్ళు.
ఇక్కడ మనకి మెడ ఉంది కదా, దీన్ని ఇక్కడ ఉంటుంది అన్నమాట ఈ బొంగరపు కీలు. ఇది తల అనుకుంటే ఇది మెడ కదా, ఇక్కడ ఉంటుంది బొంగరపు కీలు. మనం మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. ఇది మన తలను ముందుకు వెనుకకు వంచడానికి, తలను కుడి లేదా ఎడమ వైపుకు తిప్పడానికి అనుమతిస్తుంది. ఏంటి? బొంగరపు కీలు. ఈ కదలికలను ప్రయత్నించండి. ఈ కదలిక బంతికింద కీలులో పూర్తి వృత్తాకారంగా తిప్పగల మన చెయ్యి నుండి ఎలా భిన్నంగా ఉన్నాయి. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుందన్నమాట. బొంగరపు కీలులో ఉంగరం లాగా తిరుగుతూ ఉంటుంది. మడతబందు కీలు. తలుపును కొన్నిసార్లు తెరిచి మూయండి. తలుపు యొక్క మడతబందులు జాగ్రత్తగా గమనించండి. ఇవి తలుపును ముందుకు వెనుక కదిలించడానికి సహాయపడతాయి. మడతబందు కీలు అంటే ఇట్లా మనకి డోర్ ఓపెన్ క్లోజ్ అయినప్పుడు ఉంటుంది కదా, అట్లాగా మడతబందు కీలు కూడా అట్లా మోకాలిలో మడతబందు కీలు ఉంటుంది అన్నమాట. కానీ ఇది ఒక మడతబందు కదలికను అనుమతించే దిశను వివరిస్తుంది. మోచేయి ఒక మడతబందు కీలును కలిగి ఉంటుంది. ఇది ముందుకు వెనుక కదలికను మాత్రమే అనుమతిస్తుంది. ఈ విధమైన కీళ్లకు మరికొన్ని ఉదాహరణలు మీరు ఆలోచించగలరా? కదలని కీళ్ళు. ఇప్పటి వరకు మనం బాల్ అండ్ సాకెట్, బంతి గిన్నె కీళ్ళు చూసాము, బొంగరపు కీళ్ళు చూసాం. ఇది థర్డ్ వన్ వచ్చి కదలని కీళ్ళు. మన తలలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు మనం ఇప్పటి వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ కీళ్ళ వద్ద ఎముకలు కదలలేవు. ఇటువంటి కీళ్లను కదలని కీళ్ళు అంటారు. మీరు నోరు వెడల్పుగా తెరిచినప్పుడు మీ క్రింద దవడను మీ తల నుండి దూరంగా జరపవచ్చు కదా. ఇప్పుడు మీ పై దవడను కదిలించడానికి ప్రయత్నించండి. మీరు దాన్ని కదిలించగలరా? పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి. అదే కదలని కీలు. మన శరీరంలోని వివిధ భాగాలను కలిపే కొన్ని కీళ్లను మాత్రం మనం చర్చించాం. శరీరంలోని వివిధ భాగాలకు ఆకారాన్ని ఇచ్చేదేమిటి? మీరు ఒక బొమ్మను చేయాలనుకుంటే ముందుగా ఏం చేస్తారు? బొమ్మ బాహ్య నిర్మాణం చేసే ముందు బొమ్మకు ఆకారాన్ని ఇవ్వడానికి ఒక చట్రాన్ని తయారు చేస్తారు కదా. మన శరీరంలో అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రంను ఏర్పరుస్తాయి. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది. యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య 206కు తగ్గుతుంది. దాదాపుగా 100 వరకు తగ్గిపోతుందన్నమాట యుక్త వయసులో. చిన్నప్పుడు ఎంత ఉంటుంది? 305 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకల చట్రాన్ని అస్థిపంజరం అంటారు. ఇది మానవ అస్థిపంజరం ఆకారం అని మనకు ఎలా తెలుసు? మన శరీరంలో వివిధ ఎముకలు ఆకారాలు ఎలా తెలుస్తాయి? మన శరీరంలో కొన్ని భాగాలను తాకడం ద్వారా ఎముకల ఆకారం మరియు సంఖ్య గురించి మనకు కొంత అవగాహన వస్తుంది. ఎముక ఆకారాలను బాగా తెలుసుకోవడానికి మానవ శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలను చూడడం ఒక మార్గం. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఎప్పుడైనా మీ శరీరంలో ఏదైనా భాగాన్ని ఎక్స్రే తీయించుకున్నారా? కొన్నిసార్లు మనం గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏవైనా గాయాల గురించి తెలుసుకోవడానికి వైద్యులు ఎక్స్రే చిత్రాలను ఉపయోగిస్తారు. ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి. మీ ముంజేయి, దండ చేయి, కింది కాలు, తొడల్లోని ఎముకలను తాకి చూడండి. ప్రతి భాగంలో గల ఎముకల సంఖ్యను కనుగొనడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీ చీలమండ మరియు మోకాల కీళ్ళ ఎముకలను తాకండి మరియు వీటిని ఎక్స్రే చిత్రాలను సరిపోల్చండి. ఇక్కడ కూడా ఒక కృత్యం ఇచ్చారు. నెక్స్ట్ ఛాతీ ఎముకలతో సరిపోల్చండి. తర్వాత అవి ఛాతీ ఎముక మరియు వెన్నెముక కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని వృత్ పంజరం అంటారు. ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉన్నాయి. 12 పక్కటెముకలు. ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉన్నాయి. 12 పక్కటెముకలు ఉన్నాయి. ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉన్నాయి. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి. మోకాలిని వంచకుండా చేతులతో
కాలి వేళ్ళను పట్టుకోమని కొంతమంది స్నేహితులను అడగండి. వెన్నెముకలో దాదాపు 33 వెన్నుపూసలుంటాయి. 33 వెన్నుపూసలు ఇంపార్టెంట్. 33 వెన్నుపూసలుంటాయి. వెన్నెముకలో దాదాపు 33 వెన్నుపూసలుంటాయి. 12 పక్కటెముకలు, 33 వెన్నుపూసలు. వెన్నెముక కేవలం ఒకే పొడవైన ఎముకతో ఏర్పడినచో మీ స్నేహితులు వంచగలరా? నెక్స్ట్ భుజపు ఎముకలు, కటివలి ఎముకలు నెక్స్ట్ మీకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు అంత డీటెయిల్డ్గా ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ పై క్లాసెస్లో వస్తాయి. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు. చెవి దుప్పును మనం చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉన్నట్లు ఉంటాయి కదా, ఉంచగలుగుతాం, కానీ అవి గట్టి భాగాలే ఉంటాయి. వాటిని మృదులాస్థులు కార్టిలేజ్ అంటారు. చెవి పైభాగంలో చెవి తమ్మెలాగా మెత్తగా కానీ ఎముకల గట్టిగా కానీ లేని అనుభూతి మీకు కలిగింది కదా, అదే మృదులాస్థి. శరీరంలోని కీళ్ళలో కూడా మృదులాస్థి కనిపిస్తుంది. మన అస్థిపంజరం అనేక ఎముకలు, కీళ్ళు మృదులాస్థితో రూపొందించబడిందని మనం చూసాం. మనం వాటిని తాకవచ్చు, వంచవచ్చు, కదిలించవచ్చు. మీ నోట్బుక్లో అస్థిపంజరం యొక్క చక్కని బొమ్మను గీయండి. మన శరీరంలోని ఎముకల గురించి, వివిధ మార్గాలలో కదలడానికి సహాయపడే కీళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఎముకలు ఒక నిర్దిష్ట మార్గంలోనే కదిలేలా ఎలా సాధ్యమవుతుందో మనం తెలుసుకుందాం. ఒక చేతితో పిడికిలు బిగించి మీకు కూడా ఒక కృత్యం ఇచ్చారనమాట. నెక్స్ట్ కండరం సంకోచం. అవి మనం సంకోచించినప్పుడు ఫ్రీగా ఉంటుంది. కండరం లాగడం మాత్రమే చేయగలదు. సడలినప్పుడు లాగడం మాత్రమే చేయగలదు. అందువలన ఎముకను కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేయాలి. ఒకటి లాగడానికి, ఒకటి దాన్ని మామూలు స్థితికి తీసుకొని రావడానికి. ఇట్లా 2 కలిసి పనిచేస్తాయి అన్నమాట. జంతువుల్లో చలనాలు చూసినట్లయితే వానపం శరీరం ఒక చివరి నుండి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మించబడింది. వానపంలో ఎముకలు లేవు. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి దీనికి కండరాలు సహాయపడతాయి. కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకి స్థిరంగా ఉంచుతుంది. తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది, అంటే దాని వైపుకు లాక్కుంటుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఈ విధంగా అది కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. ఇటువంటి కండర వ్యాకోచం, సంకోచాలను పునరావృతం చేయడం వల్ల వానపాము నేలపై కదులుతుంది. వానపాము నేలపై ఎలా కదులుతుంది అంటే కండరాలు సంకోచం, వ్యాకోచం పునరావృతం చేయడం వల్ల. నత్త యొక్క బాహ్య, ఇక్కడ చూడండి ఒకసారి, నత్త యొక్క బాహ్య అస్థిపంజరం ఏమిటిది? కర్పరం. ఎముకలతో తయారు చేయబడదు. అది కర్పరం అనేది ఎముకలతో తయారు చేయబడదు. కర్పరం అనేది ఒకే నిర్మాణమైన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలంలో సహాయపడదు. నత్త తన చలనంలో దీనితో పాటు చలిస్తుంది. నత్తను గాజు పలకపై ఉంచి పరిశీలించండి. దాన్ని అబ్జర్వేషన్లో ఉంచినట్లయితే దాని మూమెంట్స్ ఏంటో అర్థమవుతాయని చెప్పారు. ఒక మందపాటి నిర్మాణం. నత్త తల కర్పరం నుండి బయటకు వస్తాయి. మందపాటి నిర్మాణం దాని యొక్క పాదం. ఇది బలమైన కండరంతో తయారు చేయబడింది. ఇప్పుడు గాజు పలకను జాగ్రత్తగా ఉంచండి. అలల వంటి పాదం యొక్క పల్లికను చూస్తాం. తర్వాత బొద్దింక 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలు కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి. ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి అన్నమాట. పక్షులు కూడా
రెక్కలు ఉండడం వల్లే ఎగురుతాయి అన్నమాట. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా ఉంటాయి. వాటి ఎముకలు బోలుగా మరియు తేలిగ్గా ఉంటాయి. గాలిలో ఎగరడానికి ఎముకల యొక్క అనుకూలనాలు ఏంటి అని ఇస్తారు. ఏంటి అంటే అవి బోలుగా ఉంటాయి మరియు తేలిగ్గా ఉంటాయి. నెక్స్ట్, ముందు శతకాల ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. వెనుకవి నిలబడడానికి అట్లా ఉంటే ముందు శతకాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపుటెముకలు బలంగా ఉంటాయి. రెక్కలు పైకి మరియు కిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే ఫిష్. పడవ ఆకృతిని కలిగి ఉంటుందన్నమాట. అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. ఆ చేపలా ఉండే అది షిప్పులాగా ఉండే ఆకారమే దాన్ని కదలడానికి అనుకూలం అన్నమాట. కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపు వంగినట్లు చేసి తోక భాగాన్ని మరోవైపు కదిలేలా చేస్తాయి ఉంటుంది. ఇలాంటి నిర్మాణమే చేప కదలడానికి అనుకూలం. అయితే పాములు ఎట్లా కదులుతాయి? వాటి మొత్తం శరీరాన్ని ఉపయోగించి పాములు చలిస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రాచీన శాస్త్రవేత్త అరిస్టాటిల్ తన పుస్తకం గైడ్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత ఎవరు? అరిస్టాటిల్. గైడ్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత అరిస్టాటిల్. అని వేర్వేరు జంతువులు వేర్వేరు శరీర భాగాలు ఎందుకు కలిగి ఉంటాయి మరియు ఈ శరీర భాగాలు జంతువులు కదలడానికి ఎలా సహాయపడతాయి? వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాలు పోలికలు తేడాలు ఏమిటి? వివిధ జంతువులు ప్రదేశం నుంచి మరొక ప్రదేశాన్ని కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరమవుతాయి? మనుషులకు 2 కాళ్ళు, ఆవులు గేదెలకు 4 కాళ్ళు ఎందుకు? చాలా జంతువులకు సరి సంఖ్యలో కాళ్ళు ఉంటాయి ఎందుకు? మన కాళ్ళ వంపు మన చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది? చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ వృత్తాల ద్వారా కొన్నిటికి సమాధానాలు ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి పై తరగతుల్లో ఉంటాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 అన్నమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ సారాంశం ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇది ఆల్ అబౌట్ శారీర కదలికలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే.